కాంగ్రెస్ సర్కార్ విధి విధానాలతో రైతులు నరకం అనుభవిస్తున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా రాక తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు అన్నదాతలు. నాగర్ కర్నూలు జిల్లాలో పండించిన వేరుశెనగ పంటకు మద్దతు ధర రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి మార్కెట్లలో వేరుశెనగ పంటకు మద్దతు ధర రావటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. 4,000 నుంచి 6,000 వరకు ధర ఇవ్వటంతో అన్నదాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర ఇవ్వాలని ప్రశ్నించిన రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి బెదిరించడమే కాక తాము నిర్ణయించిన ధరలకే అమ్మామని అంటున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు తిరగబడుతున్నారు, వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెడుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అత్యుష 6 కాలం కష్టించి పండించినటువంటి పల్లి రైతులకు కన్నీరే మిగులుతుందని చెప్పవచ్చు. వాళ్ళు ప్రతినిత్యం కూడా ఎండనక వాననక అక్కడ గ్రౌండ్ వాటర్ ఒక ఎత్తు అయితే కరెంటు ఇవన్నీ రాత్రి పగలు కష్టపడి పొలం సాగు చేసి కష్టపడి పండించినటువంటి పల్లి రైతులకు ఒక్కసారిగా పండించి మార్కెట్ కి తీసుకొస్తే వాళ్లకు గిట్టుబాటు ధర రాకపోవడంతో వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పెట్టిన పెట్టుబడులు కూడా సరిగా వెళ్ళకపోవడంతో వాళ్ళు చాలా మటుకు కూడా అనేక ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి, మేము పంటలు పండించడం ఎట్లా, తర్వాత కుటుంబ పోషణ ఎట్లా అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఒక 15 రోజుల క్రితం కూడా అచ్చంపేట, కల్వకుర్తికి సంబంధించి మార్కెట్ యార్డ్ లో కూడా ఈ గిట్టుబాటు ధర రాకపోవడంతో కడుపు మండినటువంటి రైతులు ఒక్కసారిగా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. కల్వకుర్తిలో రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. దాదాపుగా గంటకు పైగా వాళ్ళు రోడ్లన్నీ కూడా జాతీయ రహదారులు దిగ్బంధం చేసి పూర్తి స్థాయిలో మాకు మద్దతు ధర కావాలని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కల్వకుర్తిలో కనిపించింది. ఇదే తరహాలో అదే రోజు అచ్చంపేటలో కూడా ఒక్కసారిగా రైతులు గిట్టుబాటు ధర కాదు, అసలు కనీసం మినిమం ధర లేదన్న ఆవేశంతో వాళ్ళు ఒక్కసారిగా మార్కెట్ కార్యాలయంలోకి వెళ్లి అక్కడ అడిగితే వాళ్ళు సమాధానం సక్రమంగా చెప్పకపోవడంతో మేము 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటకు అసలు అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఆగ్రహంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంతకన్నా ముందు అక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ కి సంబంధించినటువంటి భర్త కార్యాలయంలో ఉండేసరికి అతను వీళ్ళు అడుగుతున్న దానికి అడ్డు తైలు సమాధానం చెప్తున్న క్రమంలో ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అయితే అక్కడికి వచ్చినటువంటి పోలీసులు సద్దుమణిగే విధంగా ప్రయత్నం చేసినప్పటికీ ఉన్నతాధికారులు లేదంటే ప్రజాప్రతినిధుల డైరెక్షన్ ఏదో తెలియదు కానీ మొత్తానికైతే ఎవరైతే అక్కడ దాడికి పాల్పడ్డట్టుగా వాళ్ళని గుర్తించి ఒక 8 మంది రైతుల పైన, పల్లి రైతులు అంటే పండించి అమ్ముకునేందుకు వచ్చినటువంటి రైతులు కడుపు మండి వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేసినందుకు ఏకంగా 8 మంది రైతుల పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినటువంటి పరిస్థితి అచ్చంపేటలో కనిపిస్తుంది. చాలా మంది కూడా కొంతమంది జైలుకు వెళ్లారు, కొంతమంది బెయిల్ తెచ్చుకున్నప్పటికీ మొత్తంగా ఈ పరిస్థితి అయితే నాగర్ జిల్లాలో నెలకొంది. గిట్టుబాటు ధర అయితే కావాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.